బాబీ గారు వచ్చేసాడు. లైఫ్‌లో మనం ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ అనేది దొబ్బేస్తుంది. ఎలా అనిపిస్తుందంటే ఏముందిరా బాబు దీనిలో అని. సేమ్ అలానే మూవీస్‌లో కూడా మనకు వెరైటీస్ అయితే కావాలి. రొమాన్స్ కావాలి, యాక్షన్ కావాలి, హారర్ కావాలి. ఇలా అన్నీ కలిపిన మూవీస్ మొత్తం మీ ముందుకైతే తీసుకొనొచ్చేసాను. ప్రతి ఒక్కటి వచ్చేసి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. కొన్ని మూవీస్ అయితే మమ్మల్ని చాలా బాగా అయితే ఇంప్రెస్ అయితే చేస్తాయి. డిసప్పాయింట్ అనేది చెయ్యవు. సో టాప్ 8 మూవీస్ అయితే తీసుకొనొచ్చేసాను. మిమ్మల్ని ఖచ్చితంగా అయితే ఇంప్రెస్ అయితే చేస్తాయి. మరెందుకు ఆలస్యం సింపుల్‌గా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నాకు ఇలాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం. అంటే మనకు 'సా' అండ్ 'టెర్రిఫైర్ 1, 2' ఇలాంటి మూవీస్ ఉంటాయి కదా! ఎలా అంటే విలన్ వచ్చేసి హీరో‌నొచ్చేసి పరిగెత్తి, పరిగెత్తి చంపడానికి ట్రై చేయడం అండ్ పక్కనోళ్ళు ఎవరైనా వచ్చినా గాని వాళ్ళని చంపడం ఇలా ఉంటుంది కదా! ఈ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేటగిరీలోనే ఒక రీసెంట్ మూవీ వచ్చేసి మనకు తెలుగు డబ్బింగ్‌లో అయితే వచ్చింది. సో, మూవీ మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇక బేసిక్ ప్లాట్ ఏంటి అంటే కొంతమంది ముసుగు దొంగలొచ్చేసి వాళ్ళనొచ్చేసి చంపడానికైతే ట్రై అయితే చేస్తూ ఉంటారు. అందులో వచ్చేసి హీరోయిన్ వచ్చేసి సర్వైవ్ అవుతుందనమాట. అక్కడి నుండి మనకు పార్ట్ 2 అనేది స్టార్ట్ అయితే చేస్తారు. సో, ఇంక ఏంది అండ్ వీళ్ళొచ్చేసి తనని ఎలా ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఎలా చంపాలనుకుంటున్నారు? ఇదంతా మీరు పార్ట్ 2లో అయితే చూస్తారు. పార్ట్ 2లో మీకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! సర్వైవల్ డ్రామా ఎలిమెంట్స్ ఉంటాయి కదా! పీక్స్ లెవెల్‌లో అయితే ఉంటాయి. సో, ఎవరైనా మీకు ఇలా హారర్ అండ్ గోర్ మూవీస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీకైతే ఒక ట్రై అయితే ఇవ్వండి. తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది. మిమ్మల్ని మూవీ వచ్చేసి అస్సలైతే డిసప్పాయింట్ అయితే చేయదు. బట్ మూవీ వచ్చేసి పార్ట్ 1 అయితే మీకు కొంచెం స్టోరీ అయితే తెలిసి ఉండాలి. ఎందుకంటే పార్ట్ 2లో వచ్చేసి డైరెక్ట్‌గా వచ్చేసి తన వెంట అయితే పడుతూ ఉంటారు. ఎందుకు పడుతున్నారో మీకు క్లారిటీ అయితే మిస్ అవుతుంది కదా! అందుకోసం. ఈ మూవీ నేమ్ వచ్చేసి 'స్ట్రేంజర్స్ 2' అన్నమాట. సో, మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. కొన్ని మూవీస్‌లో హీరో క్యారెక్టర్‌ని హిడెన్ చేస్తూ ఏదో ఉందిరా హీరోకి ఫ్లాష్ బ్యాకు. సో, ఏదో సంథింగ్ ఈస్ హోల్డింగ్ ఆన్ అని ఒక ఫీలింగ్ అయితే ఇస్తారు కదా! ఇలాంటి మూవీస్ చాలా బాగుంటాయి. సేమ్ అలాంటి కేటగిరీ ఒక మూవీ అయితే ఉంటుంది. మన హీరో వచ్చేసి ఒకప్పుడు తోపనమాట. సో, నౌ వచ్చేసి డైవర్ జాబ్ అయితే చేస్తూ ఉంటాడు. సో, అలాంటి టైంలో తనకొచ్చేసి ఒక క్లాష్ అయితే వస్తది. సో, ఆ క్లాష్‌తో మన హీరో ఎలా హ్యాండిల్ చేశాడు? ఎట్ ద ఎండ్ ఏమైందనేది ఈ మూవీలో అయితే చూస్తారు. మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? మన హీరోకి పిచ్చ కోపం అయితే వస్తూ ఉంటుంది. బట్ హోల్డ్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా బ్లాస్ట్ చేస్తాడు చూసుకోండి. ఆ సీన్ ఉంటది చూసుకోండి నా సామిరంగా సూపర్. సో, ఫైట్ సీన్స్ అయితే ఎక్స్ట్రార్డినరీగా అయితే ఉంటాయి. వన్స్ మీరు హీరో క్యారెక్టర్‌తో కనెక్ట్ అయిన తర్వాత ఆ ఫైట్ సీన్స్ చాలా ఇంటెన్స్‌గా అయితే ఫీల్ అవుతారు. సో, మూవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక సింపుల్ మూవీ మీరు ఖచ్చితంగా టైమ్ పాస్ పరంగా చూసేయొచ్చు. ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ కూడా మీకైతే ఉంటుంది. మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినిట్‌గా ఈ మూవీని వచ్చేసి ట్రై అయితే చేయండి. మూవీ నేమ్ వచ్చేసి 'సుబేదార్' అన్నమాట. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. మనం కాబోయే వైఫ్‌లో కొన్ని క్వాలిటీస్ అయితే వెతుక్కుంటూ ఉంటాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ప్రేమించాలి, అలా ప్రేమించాలని. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఇలాంటి వైఫే కావాలి అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఆ చరిత కామాతి ఇంత ఇన్నోసెన్స్‌గా ఉంది కదా! ఆ ఇన్నోసెన్స్ చూసి నాకు ఎక్కడ దొరుకుతార్రా ఇలాంటి కోహినూర్ అమ్మాయిలు? ఇలాంటి జనరేషన్‌లో ఇంత ఇన్నోసెన్స్‌గా ఉన్న ఒక అమ్మాయిని నేనైతే చూడలేదు. సో, మూవీలో ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా అయితే నచ్చింది. మీరు ఒక ఫీల్ గుడ్ డ్రామా చూద్దాం అనుకుంటే మాత్రం ఈ మూవీ అయితే చూడండి. మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి వచ్చేసి అత్తారిళ్ళకైతే వెళ్తుంది. సో, అక్కడ ఒక ప్రాబ్లమ్ అయితే అవుతుంది. దాని తర్వాత మూవీ ఏమైందనేది మీరు మూవీలో అయితే చూస్తారు. మూవీ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. తన ఇన్నోసెన్స్ మీకు చాలా లవబుల్‌గా అయితే నచ్చేస్తుంది. మూవీ మీకు ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికైతే పోర్ట్రే అయితే చేస్తూ ఉంటుంది. ఆ మెసేజ్ కన్వే కూడా అవుతుంది. సో, మీరు ఇలాంటి ఒక ఫీల్ గుడ్ మూవీ అలానే ఒక సోషల్ మెసేజ్ మూవీ చూడాలనుకుంటే మాత్రం చూడండి. సో, మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అవి చాలా డెఫినిట్‌గా అయితే మీకైతే నస్తాయి. ఇంకా మూవీ మీరు ఫ్యామిలీతో కలిసి చూడాలా లేదా అంటే ఇంకా ఒక ఫస్ట్ నైట్ సీన్ ఒకటుంటుంది. దాని తర్వాత ఇంకొక సీన్ ఉంటుంది. అది కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు అంతే. ఇంకా మిగతా మూవీ మొత్తం మీరు ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీ నేమ్ వచ్చేసి 'చరిత కామాక్షి' ఈటీవీ యాప్‌లో వచ్చేసి నౌ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. ఈ 'షెర్లాక్ హోమ్స్' సీరీస్ చూస్తూ నేను డిటెక్టివ్ అయిపోతానేమో. నేను జస్ట్ నార్మల్‌గా ఒక వస్తువుని ఒక విధంగా చూడడం వేరు. దాన్ని అసలకి 'షెర్లాక్ హోమ్' విజన్‌లో చూడడం వేరు. సేమ్ ఇదే ప్యాటర్న్‌లో మనకు ఈ సీరీస్ అయితే కన్వే అయితే చేస్తూ ఉంటుంది. మన హీరో చాలా బ్రిలియంట్ అండ్ తనొచ్చేసి 19 ఇయర్స్ ఓల్డ్ అయితే ఉంటాడు. సో, అప్పటి కథ అన్నమాట. సో, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తనొచ్చేసి ఒక ట్రబుల్‌లో అయితే ఇరుక్కుపోతాడు. సో, అందులో నుండి ఎలా బయటపడ్డాడు? తన ఫ్రెండ్ ఎలా హెల్ప్ చేశాడు? అండ్ ఇంకా చాలా అయితే ఉంటాయి. సో, ఇదంతా మనకు స్టోరీ అన్నమాట.
8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 8 ఎపిసోడ్స్ వచ్చేసి నాకు ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ అయితే అనిపించలేదు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్ళింది. అసలు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో మన హీరో వచ్చేసి థింకింగ్ వే ఉంటుంది కదా! దాన్ని తీసుకుపోతూ ఉంటాడు కదా! అది కొంచెం తికమకగా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అన్ని పజిల్స్‌నొచ్చేసి ఒక దగ్గర తీసుకొనొచ్చేసి వన్ ఆర్ట్ పిక్చర్‌ని అయితే చూపిస్తారు కదా! సేమ్ అలానే వచ్చేసి మనకొచ్చేసి ఇందులో అయితే ఉంటుంది. పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయిందండి. సీరీస్‌లో నాకు ఒక్క ఎపిసోడ్ కూడా బోరింగ్ అయితే అనిపించలేదు. ఎందుకో ఏమో తెలీదు గానీ, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ గానీ, మన హీరో క్యారెక్టర్ గానీ అండ్ ఒకదాని తర్వాత ఇంకో క్లూనొచ్చేసి మన హీరో సాల్వ్ చేసుకు వెళ్తూ ఉంటాడు కదా! ఇది చాలా బాగా అయితే నచ్చింది. డెఫినెట్‌గా అయితే ట్రై అయితే చేయండి. తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది. మీకు ఖచ్చితంగా ఈ సీరీస్ అనేది నచ్చుతుంది. మీరు ప్రీవియస్ సీరీస్ చూడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మీరు స్టార్ట్ అయితే చేయండి. ఆ క్యారెక్టర్‌తో మీరు డెఫినెట్‌గా అయితే కనెక్ట్ అవుతారు. ఇంతకీ ఈ సీరీస్ నేమ్ చెప్పలేదు కదా! సీరీస్ నేమ్ వచ్చేసి యంగ్ షెర్లాక్స్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌లో అయితే ఉంది. టోటల్లీ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటొచ్చేసి 40 మినిట్స్, 50 మినిట్స్ ఇలా అయితే ఉంటాయి. సో చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటే, లేకపోతే ఫ్యామిలీతో కలిసి ఏమైనా మూవీ చూద్దాం అనుకుంటే, ఈ మూవీనైతే మిస్ అయితే చేయకండి. మీరు మలయాళంలో ఈ మూవీ చూడకపోయి ఉంటే డెఫినెట్‌గా మీరు హిలేరియస్‌గా అయితే నవ్వుకుంటారు. ఆ క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అవుతారు. హీరోని ఒక దెబ్బ కొడితే, హీరో వచ్చేసి తిన్నొక దెబ్బ కొడతారు. ఇలా ఇద్దరు కరాటే నేర్చుకుంటారు కదా! ఇది హిలేరియస్‌గా అయితే ఉంటుంది. డెఫినెట్‌గా మీరు కడుపుబ్బా అయితే నవ్వుకుంటారు. అండ్ ఆ క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అయిపోతారు. ఇందులో ఒక సీన్ అయితే ఉంటది. హీరోయిన్ ఒక దెబ్బ కొట్టద్ది చూసుకోండి. మూలనొచ్చి కూర్చుంటాడు. అది హిలేరియస్‌గా అయితే ఉంటుంది. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరోకి కొంచెం కోపం ఎక్కువనమాట. అది ఎలా అంటే కొంచెం ఓవర్ ఎక్సైటెడ్‌గా చూపిచ్చేస్తూ ఉంటాడు. సో, హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఇంకా "ఏయ్ నీ తల్లి" అని ఒక దెబ్బేస్తది చూసుకోండి. మూలన కూర్చుంటాడు. అది హిలేరియస్‌గా అయితే ఉంటుంది. ఇంకా దాని తర్వాత మన హీరో కూడా తగ్గుతాడా? ఇలా కాదని తిను కూడా కరాటే నేర్చుకొని తనతో ఫైట్‌కయితే దిగుతాడు. ఇది చాలా బాగుంటుంది. సో, డెఫినెట్‌గా మీ పేరెంట్స్‌తో కలిసి ఈ మూవీ చూడాలనుకుంటే చూడండి. కడుపుబ్బైతే నవ్వుకుంటారు. మూవీ నేమ్ వచ్చేసి మనకు ఓం శాంతి శాంతి. ఈ మూవీ వచ్చేసి మనకు ఆ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. కడుపుబ్బైతే నవ్వుకుంటారు. దానికి గ్యారంటీ నేను. ఇది చేతుల మారే రాతలు మార్చే కాగితమోయ్ పైసా. ఈ మూవీలో మనకు కంటెంట్ అయితే ఉంటుంది. బట్ మూవీ మాత్రం అందరికైతే కాదు. ఇది ఒక మూవీ అన్నమాట. మనకు సబ్‌టైటిల్స్‌లో మనకు తెలుగు లాంగ్వేజ్‌లో కొంచెం అలా ఇలా పడుతూ ఉంటాయి అంతే. ఇంకా మూవీ మొత్తం ఒక ఫ్లోలో మూవీ లాగా అయితే వెళ్తూ ఉంటుంది. అంటే వితౌట్ డైలాగ్స్ అన్నమాట. అది అంటారు కదా! చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడే ఆకలి విలువ తెలుస్తుందని. సేమ్ అలానే కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటారు ఇందులో. సో, ఆ క్యారెక్టర్స్‌ని మనం కనెక్ట్ అవ్వాలంటే మనం ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసుంటేనే మనం ఆ క్యారెక్టర్స్‌తో అయితే కనెక్ట్ అవుతాం. అండ్ మూవీ మనకు బోర్ కొట్టడానికి రీజన్ ఏంటి అంటే మూవీలో డైలాగ్స్ ఏమి ఉండవు. జస్ట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అండ్ ఆ ఫ్లోలో అయితే మనం మూవీతో అయితే కనెక్ట్ అవ్వాలి. సో, అందుకోసమే అన్నాను కదా! మూవీ అందరికైతే కాదు. ఇలాంటి మూవీస్ ఇష్టపడేవారు అండ్ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చూడాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఈ మూవీ అయితే చూడండి. నేను అందరికైతే రికమెండ్ అయితే చేయడం లేదు. బట్ మూవీ మాత్రం నాకైతే కనెక్ట్ అయితే అయింది. ఆ క్యారెక్టర్స్‌తో అయితే కనెక్ట్ అయ్యాను. అందుకోసం మీకొచ్చేసి రికమెండ్ అయితే చేస్తున్నాను. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మనకు జాబ్ వెతుకుతున్న విజయ్ సేతుపతి అండ్ హైదరి రాయ్ అలానే ఫుల్ రిచ్ క్యాండిడేట్ ఇంకో పర్సన్ అయితే ఉంటాడు. తనొచ్చేసి లాసెస్‌లో అయితే మునిగిపోయి ఉంటాడు. వీరి ముగ్గురు స్టోరీ అయితే మన ముందుకైతే చూపిస్తారు. సో, ఇది మొత్తం మనకు 'మోగి' సినిమా లాగైతే ఉంటుంది. సో, మూవీ మాత్రం నాకైతే నచ్చింది. మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే చూడండి. మీకు మూవీ ఓకే అనిపిస్తే కంటిన్యూ అయితే చేయండి. వన్స్ మీరు ఒకసారి మూవీ కంప్లీట్ చేసిన తర్వాత ఓకే మంచి మూవీ చూసాంరా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. నాకైతే వచ్చింది. అందుకోసం రికమెండ్ అయితే చేస్తాను. లేదు అంటే డ్రాప్ అయితే చేసేయండి. ఎలాంటి ఫోర్సబుల్ అయితే లేదు. నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా నచ్చుతుంది అనే ఉద్దేశంతో అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. ఈ మూవీ నేమ్ వచ్చేసి 'గాంధీ టాక్స్'. జీ5 ప్లాట్‌ఫార్మ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో అయితే ఉంది. తెలుగు లాంగ్వేజ్ అంటే మనకు సబ్‌టైటిల్స్‌లో అలా ఇలా అయితే వస్తుంది తెలుగు లాంగ్వేజ్ అక్కడ అన్నమాట. భూమి మీద పుట్టినోడికి ప్రతి ఒక్కడికి ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ఏంటి అంటే లవ్. ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని ఇష్టపడి ఉంటాము. లేకపోతే క్రష్ అయితే ఉంటుంది. సో, ఆ క్రష్‌ని మళ్ళీ ఎతికి తను ఏం చేస్తుంది? తన లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ఇద్దరు కలిసి జర్నీ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. ఈ మధ్యలో వీళ్ళ మధ్య లవ్ బాండింగ్ ఎలా ఏర్పడిందనేది ఈ మూవీలో అయితే చూస్తారు. బట్ ట్రస్ట్ మీ గైస్ మూవీ కొంచెం స్లోగా ఉన్నా గానీ స్లో పాయిజన్ లాగా మిమ్మల్ని హార్ట్‌లో వచ్చేసి ఒక హోల్ అయితే ఏసైతే వెళ్ళిపోతుంది. నాకు మూవీ చాలా బాగా అయితే నచ్చింది. చాలా క్యూట్‌గా అనిపించింది.
కొన్ని సార్లు ఇలాంటి మూవీస్ చూడడం వల్ల మన హార్ట్‌కి కొంచెం హీలింగ్ అయితే దొరుకుతూ ఉంటుంది. ఆక్సిజన్ అన్నమాట. సో, చాలా బ్యూటిఫుల్ వేగా అయితే మూవీనైతే తీసుకొనెళ్లారు. స్టోరీ గాని, ఎగ్జిక్యూషన్ గాని, వీళ్ళ మధ్యలో ఇక్కడ లవ్ స్టోరీ గాని, నాకొచ్చేసి మూవీ చాలా బాగా అయితే నచ్చింది. మధ్యలో కామెడీ కూడా ఉంటుంది. ఆ కామెడీ కూడా సూపర్‌గా అయితే సింక్ అయింది. సో, డెఫినెట్‌గా ఎవరైనా ఈ మూవీ చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అయితే మీకైతే దొరుకుతుంది. నిజం చెప్పాలంటే మూవీ చూసిన తర్వాత మీ మైండ్ అనేది రిఫ్రెష్ అయిపోతుంది. చాలా ఫ్రెష్‌గా అయితే ఫీల్ అవుతారు. మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి 'విత్ లవ్'. ఈ మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో మంచి తెలుగు లాంగ్వేజ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. మూవీ మాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు. రీసెంట్ టైమ్‌లో ఒక సీరీస్ అయితే చూసాను. నాకు సీరీస్ పిచ్చగా అయితే నచ్చేసింది. అందుకోసం టాప్ 1లో అయితే పెడుతున్నాను. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మనకు తమిళనాడు అండ్ ఆంధ్ర బార్డర్ మధ్యలో వచ్చేసి మనకొక సీరియల్ మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్స్ ఎలా అంటే మనకు దోచుకోవడం కూడా చాలా డిఫరెంట్‌గా అయితే దోచుకుంటూ ఉంటారు. ఈ కేస్‌ని వచ్చేసి మనకు సమితి రాకాని ఇంకో లేడీ అయితే టేకప్ అయితే చేసుకుంటారు. సో, కేస్‌ని ఎలా సాల్వ్ చేశారనేది మీరు ఈ సీరీస్‌లో అయితే చూస్తారు. సీరీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అండి. నాకు చాలా బాగా అయితే నచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే టోటల్లీ 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకు 18 మినిట్స్, 20 మినిట్స్ ఇలా అయితే ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. 2 అవర్స్ 30 మినిట్స్ ఒక మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. సో, నాకొచ్చేసి ఈ సీరీస్ చాలా బాగా అయితే నచ్చింది. సీరీస్ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్‌లో లేదు. బట్ ఆల్మోస్ట్ 50% వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్‌లోనే వాళ్ళొచ్చేసి మాట్లాడతారు. మిగతా 50% వచ్చేసి సబ్‌టైటిల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా అయితే అర్థమైపోతుంది. సీరీస్ వచ్చేసి మిమ్మల్ని 1% కూడా అది డిసప్పాయింట్ అయితే చేయదన్నమాట. మీరెవరైనా సస్పెన్స్ అలానే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సీరీస్ చూడాలనుకుంటే ఈ సీరీస్ అయితే చూడండి. చాలా సస్పెన్స్‌గా అయితే వెళ్తుంది. లాస్ట్‌లో ట్విస్ట్ అదిరిపోతుందన్నమాట. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ బోరింగ్ అయితే అనిపించలేదు నాకొచ్చేసి. ఈ తమిళ్ సీరీస్ నేమ్ వచ్చేసి 'తడయం'. జీ5 ప్లాట్‌ఫార్మ్‌లో తమిళ్ లాంగ్వేజ్‌లో అయితే ఉంది. ఎవరైనా ఈ సీరీస్ చూడాలనుకుంటే డెఫినిట్‌గా అయితే చూసేయండి. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో అది కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.